చూడండి ఒకసారి వీడియో. ఏటనుకుంటున్నారా? అక్కడ ముగ్గురు దేనికోసం ఉన్నారనుకుంటున్నారా? చూడండి, జూమ్ చేస్తున్నా. ముగ్గురు ఉన్నారు, చూస్తున్నారా? అలా వచ్చాం ముందుకి. మనకి చూడండి, వజ్రం దొరికే స్పాట్ ఇలా ఉంటుంది. అంటే దాని రాయిలు బట్టి మనం చూసుకోవాలి. మెయిన్ చూస్తున్నారు కదా, రాయి ఎలా ఉందో ఏటనేది, దాన్ని బట్టే వాళ్ళు తీస్తారన్నమాట. ఇప్పుడు అలా గొయ్యలు చూపిస్తారు చూడండి. ఎంత తవ్వారంటే చాలా విధిగా తవ్వారు. ఇంకా లోతుగా ఉంది గొయ్యి. అక్కడ స్టార్ట్ చేశారు. ఆ ఎండింగ్లో వెళ్తున్నాను చూడండి. ఆ ఎండింగ్లో స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మెయిన్ ఇటుకసి వెళ్దాం అనుకున్నారు, తవ్వుదాం అనుకున్నారు. ఈ గట్టి మట్టి ఉండడం వల్ల ఇటుకసి దొరకదని చెప్పి అలాగా కిందకి వెళ్ళిపోయారు. ఇలాగా కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నారా చూడండి, దానికి లోతు ఉంది చూడండి. అక్కడ వరకు వెళ్ళారు. చూడండి ఎంత లోతు ఉందో. చాలా అంటే చాలా లోతు. ఇంకా లోపల లోతు ఉంది, కానీ లోపలికి వెళ్ళి తీద్దామంటే కొంచెం భయం వేస్తుంది నాకు ఆ గొయ్యి చూస్తుంటే. దానివల్ల బయట నుంచి తీసారు. ఒక అతను ఎక్కి వస్తున్నారు, చూసారు ఎంత భయం లేకుండా తీస్తున్నారంటే. మనకి చాలా అంటే చాలా, అసలు భయం ఉండదేమో చేసేవాళ్ళని. కాకపోతే ముందు తీసారట, ఒక 6 కోట్లు ఎంత అమ్మారట. వీళ్ళు కాదు, వేరే బేచి తీసేసి గొయ్యి కప్పేసిన దాన్ని మళ్ళీ తవ్వి తీస్తున్నారు. చాలా ఇదిగా తీస్తున్నారండి. వీళ్ళ కష్టానికి మనం జోహార్లు. నేనైతే జోహార్లు చేస్తున్నా. ఇంత ఇదిగా తీస్తున్నారంటే డబ్బులు వస్తాయండి, ఎందుకు వదిలేస్తారు? చూడండి రాయిలు ఎలా ఉన్నాయి. ఆ రాయిల్ని బట్టి వెళ్తారట వాళ్ళు. కొంత వెళ్తాను, దగ్గర వెళ్తాను చూడండి. ఇదిగో వాళ్ళు తీసింది చూపిస్తున్నారు. అతను చెక్ చేస్తున్నాడు, తీసి చెక్ చేస్తారు చూడండి. అలా చెక్ చేస్తున్నారు, ఎందుకంటే అలా చెక్ చేయాలి. వజ్రం ఈజీగా దొరికేస్తుంది అనుకుంటుంది, కానీ చాలా కష్టపడాలి. మరింత ఇలాంటి వీడియో మీకు కావాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.